నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, మళ్ళీ అదే మాట, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిద్ర ప్రభు చెప్పిన మాటే పౌలు గారు వాడుతున్నాడు. ప్రభు నేర్పిన మాటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తాత్కాలికమైన ఎడబాటు. మన కుటుంబాలలో భక్తులు గనుక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే బైబిల్ అంటోంది అది తాత్కాలికమైన ఎడబాటు. ఒకవైపు నీకు బాధ ఉండొచ్చు, కానీ మరొక వైపు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరి యందుండి మరణించిన వారు క్రీస్తునందుండి మృతులైన వారు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవాలి. భక్తుల మరణం దేవుని దృష్టికి విలువ గలదే. వారి మరణ దినము ఎంతో మేలైనదే. ఈ పౌలు భక్తుడు అంటున్న మాట, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మరణము లాభమా? అవును. ఎవరికి? భక్తులకు మరణము లాభమే. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఈ ఇల్లు మీదే అన్నాడు అనుకోండి, పండగే. ఈ ల్యాండ్ నీదే అన్నాడు అనుకోండి, పండగే. ఈ కారు నీదే అన్నాడు అనుకోండి, పండుగే. ఈ వాచ్ నీదే, ఈ మొబైల్ నీదే, ఈ ఇల్లు నీదే, ఈ పొలము నీదే, ఈ ఆస్తి నీదే, ఈ డబ్బు నీదే. వాక్యంలో దేవుడు ఏం రాయిస్తున్నాడు చూద్దాం. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, ఇప్పుడు ఈ పదం అండర్లైన్ చేయండి, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవైనను, రాబోవు సమస్తమును మీవే. ఇప్పుడు పౌలు మీ వాడే, బాగుంది. అపొల్లో మీ వాడే, బాగుంది. కేఫా మీ వాడే, బాగుంది. లోకము మీదే, బాగానే ఉంది. జీవము మీదే, బాగా ఉంది. ప్రస్తుతం ఉన్నవి మీవే, బాగుంది. రాబోవున్నవి మీవే, బాగుంది. ఆ మధ్యలో ఒక పదం ఉంది చూడండి, అండర్లైన్ చేయమన్నాను ఇందాక. మరణము మీదే అన్నాడు. మరణము మనదేమిటి? ఈ పొలము నీదే అన్నట్టు చెప్పాడు, మరణం మీదే అని. ఈ పొలము మీదే అంటే వందనాలండి, మీరు చాలా గొప్పోళ్ళు, చాలా చాలా వందనాలని చెప్పి. ఈ ఇల్లు మీదే, ఆస్తి. ఈ పొలము మీదే, ఆస్తి. ఈ వాహనము మీదే, ఆస్తి. ఈ మరణము మీదే, ఆస్తిగానే ఉంది. విందాం అసలు నిజం. భూమి మీద భక్తులకు దేవుడు మరణాన్ని ఒక ప్రాపర్టీగా ఇచ్చాడు. ఏమిగా ఇచ్చాడు? ఆస్తిగా ఇచ్చాడు. మరణము భక్తులకు ఆస్తి. ఇంకా చెప్పనా, మరణము భక్తులకు సేవ చేయడానికి దేవుడు పెట్టిన ఒక సేవకుడు. భక్తిహీనులకు మరణము యజమాని, భక్తులకు సేవకుడు. భక్తులు లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మరణము అనే డ్రైవర్ రథము తీసుకొని ఇంటి బయట ఉంటాడు. దేవుడు పంపిస్తాడు, నా కుమార్తె, నా కొడుకు లోకాన్ని విడిచొస్తున్నాడు, రథము సిద్ధము చెయ్యి. భక్తుడు, భక్తురాలు మరణించగానే మరణమనే సేవకుడు రథాన్ని సిద్ధము చేసి బయట ఉంటే రాజులాగా భక్తుడు ఆ రథం ఎక్కెళ్ళిపోతాడు. ఎక్కడికి? భక్తులున్న గుంపులోనికి. ఇది వాస్తవం. ఏమన్నాడు? మరణము మీదే. మరణమే గనుక లేకపోతే మట్టిలోకమే దిక్కు. మరణమే ఉంటే మహిమలోకంకు మనం వెళ్ళిపోవచ్చు. మరణ ద్వారము గుండా మనము ప్రవేశించి మరొక శాశ్వత జీవితంలోనికి వెళ్ళిపోవచ్చు.